మంచిదండి. అబ్రహాము గారు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఇస్సాక్ గారు యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉంటే, ఎలియాజర్ గారు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ అబ్రహాము గారి మాట విని ఎలియాజర్ గారు వాళ్ళ సొంత ఊరు వెళ్ళారు. రెబెకమ్మని సెలక్షన్ చేశారు. రెబెకమ్మని, అమ్మ మా యజమానుడు కుమారుడు ఉన్నాడు, ఆయనకి వివాహం చేయడానికి నిన్ను నేను సెలక్షన్ చేసుకున్నాను, నీవు ఇష్టమేనా, నాకు కూడా వస్తావా అని అడిగాడు. ఆమెమో అన్నగారి వైపు చూసింది. అన్నగారేమో అయ్యా అడుగుతాం పిల్లల్ని, ఆగండి అన్నాడు. పిల్లల్ని అడిగితే నాకు ఇష్టమే అని వెళ్తానంటే ఆయనకి అప్పగించేశారు. అప్పగించిన తర్వాత ఎలియాజర్ ఒంటె ముందు వెళ్తూ ఉంది. ఎలియాజర్ని రెబెకమ్మ అనుసరించింది. ఏం చేసిందండి? అనుసరిస్తే ఎలియాజర్ ఎక్కడ తీసుకెళ్ళాడు రెబెకమ్మని? రెబెకమ్మని ఎక్కడ తీసుకెళ్ళాడు? అబ్రహాము గారింటికి తీసుకెళ్ళాడు. ఇస్సాకు గారితో వివాహం చేయడానికి తీసుకెళ్ళి ఇస్సాకుతో వివాహం చేసేసాడు. ఇప్పుడు నమ్మకమైన ఎలియాజర్ గారిని మనం చూస్తున్నాం. ఎవరండి? అబ్రహాము గారు. దేవుడు సాదృశ్యంగా అబ్రహాము గారిని చూస్తే దేవునిని అనుసరించే ఒక పెద్ద పాలేరు ఎలియాజర్ గారు. అలాగే దేవునిని అనుసరించే ఒక దైవ సేవకుడు, ఒక కాపరి పాస్టర్ గారుగా ఉంటే, ఆ పాస్టర్ గారిని వెంబడిస్తే రెబెకమ్మలాగా పెళ్లి కూతురులాగా సిద్ధపరుస్తాడు. తీసుకెళ్ళి యేసుప్రభుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఇస్సాకు గారితో వివాహం చేస్తాడు. తీసుకెళ్ళి మనం కూడా వధువు సంఘంగా సిద్ధపరచబడాలంటే, రేపొద్దున్న పరలోక రాజ్యంలో యేసుప్రభు వారితో వివాహం జరిగేటువంటి వధువు సంఘంలో మనం కూడా ఉండాలంటే, ఒక దైవ సేవకుడిని అనుసరించే, ఒక దేవుని అనుసరించే దైవ సేవకుడిని మనం వెంబడించాలి అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒక దైవ సేవకుడే దేవుణ్ణి అనుసరించేవాడు కాదని మీకు తెలిసినప్పుడు, ఆ దైవ సేవకుడే తేడా అని మీకు తెలిసినప్పుడు, ఆ దైవ సేవకుడే అక్కడక్కడ అబద్ధాలు ఆడతాం మేమే విన్నామని మీకు అర్థమైనప్పుడు, ఆ దైవ సేవకుడే కొంచెం రెండో ఇల్లు పెడతాడని మీకు అర్థమైనప్పుడు, అక్కడి నుంచి తప్పుకొని దేవుని అనుసరించే దైవ సేవకుడు ఎక్కడో వెతుక్కుని అక్కడికి పరిగెత్తుకొచ్చి అక్కడ ఉండటం, అక్కడ ఆ దైవ సేవకుని వెంబడించడం మీకు క్షేమకరమనే సత్యాన్ని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన కాపరి దేవుని అనుసరించేవాడైతే, ఆ కాపరి దగ్గర ఉన్నటువంటి గొర్రెలన్నింటినీ కూడా దేవుని అనుసరించేలాగా సిద్ధపరుస్తాడు, దేవుని యొద్దకు తీసుకుని వెళ్తాడు అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి కాపరి చాలా 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 ఇంపార్టెంట్. కాపరి చాలా చాలా ఇంపార్టెంట్ అనే సత్యాన్ని మీరు గమనించాలని, అలాంటి కాపరిని కలిగి ఉన్నటువంటి వారు అక్కడ ఒక నిబంధన చేసుకుని మరణం వరకు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే పనిలో ఉండాలని మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను అండి. మంచిది. మొదటి మాట ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని దావీదు గారు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో, అలాగే మనము కూడా మా కాపరి దేవుని అనుసరించే కాపరి మమ్మల్ని కూడా అలాగే అనుసరించేటట్లుగా సిద్ధపరుస్తున్నాడని చెప్పే స్థాయిలో ఉండాలి అనే సత్యాన్ని నేర్చుకోవాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మొదటి పాయింట్, దేవుని అనుసరించే కాపరిగా ఉన్నటువంటి సంఘంలో ఉండండి అనేది మనం నేర్చుకోవాలి. మొదటి పాయింట్ ఏమైనా నేర్చుకోవాలంటే, దేవుని అనుసరించే కాపరైతే అని రాసుకుంటే సరిపోతుంది అండి. అక్కడ మనం సిద్ధపరచబడాలి. రెండవ పాయింట్ ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను, అతడు వారికి కాపరిగా ఉండి వాటిని మేపును అన్నాడు. ఏమండి అమ్మ నా వైపు చూడండి. కాపరి యొక్క మొదటి బాధ్యత దేవుని అనుసరించేవాడుగా ఉండటం.
నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా? కాపరి యొక్క మొదటి బాధ్యత ఏంటండి? దేవునిని అనుసరించేవాడుగా. దేవుడు యథార్థవంతుడు, కాపరి కూడా యథార్థవంతుడిగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడు, కాపరి కూడా న్యాయంగా బతకాలి. అన్యాయంగా సంపాదించేయటం, అన్యాయంగా పోగేసుకోవటం, అన్యాయంగా మాట్లాడటం, అన్యాయంగా ప్రవర్తించటం, అన్యాయంగా నడుచుకోవడం, ఇలాంటి కోణం ఏదైనా కనపడింది అనుకుంటే అక్కడ మానేస్తాం మంచిది. ఇంకా మొహమాటం ఏం లేదు. వెళ్తే మీరే మీ ఇష్టం, ఇంకా ఎవరు ఇంకా వాళ్ళని కాపాడలేరు ఇంకెవరు. కాబట్టి కాపరి దేవునిని అనుసరించేవాడుగా, న్యాయంగా బతికేవాడుగా ఉండాలి, న్యాయంగా సంపాదించేవాడుగా ఉండాలి, న్యాయంగా మాట్లాడేవాడిగా ఉండాలి, న్యాయంగా ప్రవర్తించేవాడిగా ఉండాలి, న్యాయంగా నడుచుకునేవాడిగా ఉండాలి. అలాగే కాపరి యథార్థవంతుడిగా ఉండాలి. ఎలా ఉండాలండి? యథార్థవంతుడిగా ఉండాలి. వెళ్ళి అక్కయ్య బాగున్నావా అని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని ఆవిడ చెప్పిన మాటలు నేను ఇంకో ఇంటికి వెళ్ళి ఆవిడ మాటలు ఈవిడికి చెప్పి, ఈవిడ మాటలు ఆవిడ చెప్పి, లింకులు ఎట్టి, గొడవలు ఎట్టి, ఏమండి ఆలుగుట్టి వీళ్ళ దగ్గర తెలుసుకుని, ఎల్లుగుట్టి వాళ్ళ దగ్గర తెలుసుకుని, ఎలాంటి సిస్టమ్ ఉందనుకోండి కాపరి దగ్గర, అస్సలు మనం జాగ్రత్త పడిపోవాలి. ఏమండి ఎవరు బాధలు చెప్పుకున్నా అన్నీ వినాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఇంకొకరి దగ్గర ఆ గొడవ చెప్పకూడదు, ఆ ముచ్చట చెప్పకూడదు. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న కాపురిని మనం ఎంచుకోవాలనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవుడు యథార్థవంతుడు, కాపరి కూడా యథార్థవంతుడిగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడు, కాపరి కూడా న్యాయంగా ఉండేవాడిగా ఉండాలి. దేవుడు పాపం చూడలేని కన్నులు కలిగిన వాడు, కాపరి కూడా పాపము చూడలేని కన్నులు కలిగిన వాడుగా, ఏమండి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, తను కాపాడుకునే వ్యక్తిగా సాక్ష్యం ఉన్నవాడై ఉండాలి. అలాంటి కాపరి మనకు కావాలి అండి. అలాగే దేవుడు ఇంకెలాంటి వాడు ఉంటాయి కదా, ఆయన లక్షణాలు, గుణలక్షణాలు, ఆయన ఎలాంటి వాడో అలాంటి ఆయనను అనుసరించేవాడుగా ఉండే సేవకుడు మనకు సేవకుడు ఉంటే మనల్ని కూడా పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ఇది మాత్రం మనం చాలా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయం అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. నెంబర్ 2, కాపరి గొర్రెలను మేపేవాడుగా ఉండాలి. ఏం చేయాలండి? కాపరి గొర్రెలను ఏం చేయాలి సార్? మేపేవాడుగా ఉండాలి. ఏమండి చాలామంది కాపరులు నేను చూస్తూ ఉంటాను, శనివారం శుభ్రం కడుపు నిండా తింటారు, చక్కగా కంటి నిండా నిద్రపోతారు, ఆదివారం ఉదయం లెగిస్తారు, చక్కగా సిద్ధపడతారు, సిద్ధపడతామంటే రెడీ అవ్వటం అండి, రెడీ అవుతారు, రెడీ అయ్యి మందిరానికి వచ్చేస్తారు. మందిరానికి వచ్చేసాక అప్పుడు బైబిల్ తిరిగేస్తాడనమాట అయ్యగారు. బైబిల్ తిరిగితే ఇలాగ తిరిగితే ఏదో ఒక వచనం తగులుతుంది, ఆ వచనం దగ్గర ఆగుతాడు, ఆ వచనం గుర్తుపెట్టుకుంటాడు, ఆ ఒక్క వచనం మీద తనకున్న జ్ఞానంతో బోధ చేసేస్తాడు, అయిపోతుంది. అలాంటి దైవ సేవకులు అయితే మనల్ని సిద్ధపరచలేరు. వారానికి సరిపడా భోజనం పెట్టే సేవకుడే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారానికి సరిపడా భోజనం పెట్టేవాడే ఉండాలి. మనం కూడుకునేది ఎన్నిసార్లు? శుక్రవారం తక్కువ మంది వస్తారు, ఆదివారమే అందరూ వస్తారు. కాబట్టి వారానికి సరిపడా వాక్య ఆహారం పెట్టే దైవ సేవకుడై ఉండాలి. ఇప్పుడు నా బిడ్డలకు వారానికి సరిపడా దైవ వాక్యం ఏం పెట్టాలి ప్రభు అని శనివారం ఉపవాసం ఉండే సేవకుడై ఉండాలి. రాత్రి నిద్రపోకుండా సిద్ధపడే సేవకుడై ఉండాలి. ఏమండి వాక్యం ఏం సిద్ధపడాలని దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి సిద్ధపడి 1 గంట 2 గంటల ప్రార్థనలో ఉండి ఆ శనివారం పూర్తిగా కేటాయించి తిండి మానేసి నిద్ర మానేసి నా బిడ్డలకు కడుపు నిండా ఆహారం ఏం పెట్టాలి ప్రభు అని దేవుని సన్నిధిలోంచి పొందుకుని ప్రార్థనాపూర్వకంగా తాజా రొట్టె పరిశుద్ధాత్మ అగ్ని మీద ఆ రొట్టెను కాల్చి ఆ వాక్యాన్ని కాల్చి చెప్పేటువంటి దైవ సేవకుడైతే మనలను పరలోక రాజ్యాన్ని సిద్ధపరచగలుగుతాడు. ఏదో అప్పటికప్పుడు వచ్చి ఏదో ఒక వాక్యం చేసుకుని ఒక వాక్యం ఆ వార్త చెప్పి ఈ వార్త చెప్పి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ఏదో గిట్టించేసి 1 గంట గడిపేసి ఆమేన్ అని చేతులు దులుపుని వెళ్ళిపోయే సేవకుడైతే మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచలేడనే సత్యాన్ని మనం గమనించాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదో లేమి కలగదని దైవ సేవకుడైన దావీదు గారు ఎలాగైతే చెప్పగలిగాడు, అలాగ మనమందరం కూడా చెప్పగలగాలంటే ఆ కాపరి ఎలాంటి కాపరై ఉండాలంటే శనివారం ఉపవాసం ఉండే కాపరై ఉండాలి,
రాత్రి అంతా నిద్ర కాసే కాపురై ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని సిద్ధపరచుకునే కాపురై ఉండాలి. ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ అగ్ని మీద కాల్చి తాజా రొట్టె పెట్టేవాడై ఉండాలి. వారానికి సరిపడా మెసేజ్ ఇచ్చేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గొర్రెలకు మంచి కాపరి తీసుకెళ్ళి గడ్డున్న చోట మేపుతాడు. గడ్డున్న చోట మేపుతాడు, కడుపు నిండా మేపుతాడు. ఆత్మ అభిషేకం ద్వారా మేపుతాడు. నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. నీళ్ళంటేనే ఆత్మాభిషేకం. ఆత్మ అభిషేకంతో వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని కడుపు నిండా పెట్టాలి. ఆత్మాభిషేకం అనే నీళ్లను తాగిపించాలి, ఆశీర్వాదకరంగా వాళ్ళని నీళ్ళకి పంపించాలి. అలాగే ఎవరైతే ఏ సేవకుడైతే కడుపు నిండా భోజనం పెట్టగలుగుతున్నాడో, తన బిడ్డల ఆకలిని తీర్చగలుగుతున్నాడో, అలాంటి సేవకుడైతే దేవుని రాజ్యానికి సిద్ధపరచగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, ఎక్కడైనా వాక్యమే కదండి, ఏదైనా వాక్యమే కదండి, దైవ సేవకుడు ఎలాగుంటే మాకెందుకండి అని చాలా తెలివిగా మాట్లాడుతుంటారు కొంతమంది. అలాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళ పరలోకం వెళ్ళరు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కాపురుగా ఉన్న ఆయన కూడా పరలోకం వెళ్ళరు. భక్తి వేస్ట్ అయిపోద్ది సుమా. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఆ భక్తుడు చెప్పగలిగినట్లుగా మా కాపరి మా కోసం ఉపవాసం ఉంటాడు, మా కాపరి మా కోసం వాక్యాన్ని సిద్ధపరుస్తాడు, ప్రార్థనాపూర్వకంగా చెబుతాడనే నమ్మకం ఉంటేనే మీరు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచబడగలుగుతారు అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గొర్రెలు మేత మేస్తున్నప్పుడు అవి భయపడకుండా మేయాలంట. అవి ఎలా మేయాలంటండి? భయపడకుండా మేయాలంట. గొర్రెలు మేత మేస్తున్నప్పుడు బెదిరిపోకుండా మేయాలంట. ఎలా మేయాలంట? బెదిరిపోకుండా మేయాలంట. గొర్రెలు మేత మేస్తూ ఉన్నప్పుడు తప్పిపోకుండా ఉండాలంట. ఎలా ఉండాలంటండి? తప్పిపోకుండా ఉండాలంటండి. అలాగన ఆ గొర్రెలకు చుట్టూ కాపలాగా ఉండే కాపరి అయితే మీకు సేఫ్టీ. కాపలాగా ఉండే కాపరి అయితే మీకు సేఫ్టీ. ఏదో ఒక ఆదివారం ఒక గంట వాక్యం చెప్పేసే సేవకుడు అయితే చాలా ప్రమాదం. కాబట్టి వాక్యం చెప్పటం ఎంత ప్రాముఖ్యమో, ఆత్మలో నడిపించడం ఎంత ప్రాముఖ్యమో, మీకు కాపలా కాయటం కూడా అంత ప్రాముఖ్యం. మీరు బెదిరిపోకుండా ఉండటం, అలాగే చూడటం చాలా ప్రాముఖ్యం. మీరు భయపడకుండా చూడటం అంత ప్రాముఖ్యం. మీరు తప్పిపోకుండా చూడటం కూడా అంత ప్రాముఖ్యం అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. గొర్రెలు ఇలా మేస్తా ఉన్నప్పుడు కాపర్ లేడనుకోండి, ఆ గొర్రె కొంచెం ఇలా తిని మేత మళ్ళీ చూద్దంట, కాపర్ ఉండడా లేదని చూసుకుంటుందంట. కాపర్ ఉంటే ధైర్యంగా ఉంటుందంట, కాపర్ లేకపోతే బెదిరిపోద్దంట. కాపర్ లేకపోతే తప్పిపోయే ప్రమాదం కూడా ఉంటుందంట. అది ఎటో ఒకటి పోద్ది. కాపర్ లేడు కదా, అది ఎటో ఒకటి పోద్ది. కాపర్ లేడు కదా, భయపడుతుందంట, సంతోషంగా తిందంట. కాబట్టి కాపరి ఏం చేయాలి? ఓ 10 మంది కాపర్లో 10 మంది మందలను తీసుకెళ్తారు. ఈ మందలన్నీ ఒక చోట పెడతారు, గడ్డి ఉన్న చోట. 10 మంది చుట్టూ కాపలాగా ఉంటారు. పుల్లు రాకుండా, సింహం రాకుండా, నక్క రాకుండా, తోడేళ్ళు రాకుండా, ఎలుగుబంటి రాకుండా వాళ్ళ దగ్గర కర్రలు పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని చుట్టూ కాపలా ఉంటారు అనమాట. రాత్రి అయినా మెలకుగా ఉంటారు, నిద్రవారు గొర్రెలు కాపరు. ఒకవేళ ఎవడన్నా నిద్ర వెళ్ళకుంటే పక్కోడు చెప్పారు, నువ్వు కాపలా కాస్తున్నాను పడుకుంటున్నాను, ఆడు పడుకుంటాడు. ఆడు మళ్ళీ వచ్చి ఈడి కాపలా ఉండి ఆడిని పంపిస్తాడు పడుకోమని. అంత మెలకువ అవసరం గొర్రెలకి. ఆ గొర్రెలు కొంచెం అలా తిని ఇలా చూస్తాయనమాట, మా కాపర్ మెలకుగా ఉండడం లేదని. అలా మెలకుగుంటేనే నిశ్చింతగా తినగలుగుతాయి అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాపరి ప్రభువా నా బిడ్డల చుట్టూ మీ కంచి కాపుదలు ఉంచండి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం సంఘస్థులందరి కోసం చుట్టూ కంచి కాపుదల వేసేవాడుగా ఉన్న కాపరైతే మీకు సేఫ్టీ. మీరు బెదిరిపోకుండా, శత్రువు వస్తాడేమో, శత్రువు ఎవరిని మింగుదురా అని తిరుగుతూ ఉన్నాడు, శత్రువు వస్తాడేమో, ఆ శత్రువుకు భయపడకుండా మా కాపరి మమ్మల్ని కాపలా కాస్తున్నాడు, మాకేం భయం లేదని నిశ్చింతగా మేత మేసేటట్టుగా అలాంటి పరిస్థితి ఉండాలంటే ప్రార్థనాపరుడైన దైవ సేవకుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన కాపరి ఎలాంటి వాడు సార్? యెహోవా నా కాపరి అయితే నాకు లేమి లేదు అని చెప్పాడు. అలాంటి కాపరి, ఆయన అనుసరించే కాపరి అయితే మీకు కూడా ఏముండదు? లేమి ఉండదు. ఆ కాపరి కడుపు నిండా భోజనం పెట్టేవాడైతే మీకు కూడా లేమి ఉండదు.
ఆ కాపరి దేవునిని అనుసరించే కాపరి అయితే మీకు కూడా లేమి ఉండదు. ఆ కాపరి ఏమండి భయపడకుండా, బెదిరిపోకుండా, తప్పిపోకుండా ప్రార్థనలో మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఉదయం సాయంకాలం ప్రార్థనాపరుడైన దైవ సేవకుడైతే మాకు లేమి లేదని మీరు కూడా చెప్పవచ్చును అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రియులరా, కాపరికి ఉండాల్సిన బాధ్యత ఏమిటంటే ఆ గొర్రెల కోసం యుద్ధం చేయాలి. ఆ గొర్రెల కోసం ఏం చేయాలండి? ఒకవేళ రోజు రావు శత్రువులు, రోజు రావు, రోజు సింహాలు రావు, రోజు పులులు రావు, రోజు ఏదో ఒకటి రాదు, ఎప్పుడొకప్పుడు వస్తుంది. అందుకని అప్రమత్తంగా కాపలా కాసే కాపరై ఉండాలి. ఆ కాపరి ఏమండి రాజు లాంటి వాడై ఉండాలి. ఆ కాపరి ఎలాగ ఉండాలండి? రాజు లాంటి వాడై ఉండాలి. చూడండి, ఒక మాట రాశాడు 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, సౌలు చనిపోయాడు. ఒకటో రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో, ఇశ్రాయేలును పరిపాలించే రాజు, సౌలు కాదు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు చనిపోయినట్టు ఆ యొక్క ఇశ్రాయేలందరూ కాపరు లేని గొర్రెల వల్లే ఉన్నట్టు నాకు కనపడతా ఉందని ప్రవక్త చెప్తున్నాడు. ఆ మాట చదువురా. అతడు ఇశ్రాయేలందరూ కాపరు లేని గొర్రెల వల్లే కొండల మీద చెదిరిపోయారు, నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరింటి వారు సమాధానంగా వెళ్ళాలని యెహోవా సెలవిచ్చాడని చెప్తా ఉన్నాడు. అంటే యుద్ధానికి వెళ్ళే ముందు ప్రవక్తను అడుగుతున్నారనమాట, యుద్ధానికి వెళ్ళమంటావా, దేవుడు ఏం చెప్తున్నాడని అడిగితే, కొంతమంది ప్రవక్తలేమో వెళ్ళు దేవుడు నీకు తోడుకుంటాడని చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. యెహోవా ప్రవక్తను పిలిస్తే ఆయన అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు కాపరులేని గొర్రెల్లా కనపడుతున్నారు అని చెప్పాడు. అంటే రాజుగారు యుద్ధంలో చచ్చిపోతాడని అర్థం. అప్పుడు మరి కాపరు ఉన్నాడు కదా, కాపరులేని గొర్రెల్లాగా చెదిరిపోయినట్టు నాకు కనపడతా ఉంది. సంరక్షించేవాడు లేడు, యుద్ధం చేసేవాడు లేడు, పోషించేవాడు లేడు, కాపరులను గొర్రెలు అయిపోయారు ఇశ్రాయేలు అని చెప్పేసి ప్రవచనం చెప్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలుని పరిపాలించే రాజు తనకు అప్పగించబడిన గొర్రెలను కాపలా కాసే దైవ సేవకుడు, కాపరిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే నిరంతరం శత్రువుతో పోరాడేవాడిగా ఉండాలి. ఏం చేయాలండి? శత్రువుతో పోరాడేవాడిగా ఉండాలి, యుద్ధం చేసేవాడిగా ఉండాలి, విజయ తీరాలకు చేర్చేవాడిగా ఉండాలి. ఎంతమంది ఇశ్రాయేలు పక్షంగా రాజు ఒక్కడు పోరాటానికి వెళ్తాడు అండి, ఆ రాజు విజయం సాధిస్తే ఈ యొక్క ఇశ్రాయేలందరికీ ఏంటండి సంరక్షించేవాడు ఆయనే, వీళ్ళని పోషించేవాడు ఆయనే, వీళ్ళ పక్షంగా యుద్ధం చేసేవాడు ఆయనే, వీళ్ళకి అభయం ఇచ్చేవాడు ఆయనే, భయం లేకుండా చూసేవాడు ఆయనే, బెదిరిపోకుండా చూసేవాడు ఆయనే, ఏమండి చెదిరిపోకుండా చూసేవాడు ఆయనే. మా రాజుగారు ఉన్నంతసేపు మాకేం భయం లేదు. ఏమిటిరా ధైర్యం అంటే, మా రాజుగారు దేవుని అనుసరించేవాడు కాబట్టి మా రాజుగారికి దేవుడు సహాయం చేస్తుంటాడు, శత్రువులు ఎంతమంది వచ్చినా ఓడిపోతూ ఉంటారో మా రాజుగారికి గెలుస్తూ ఉంటాడని ఒక ధైర్యం ఇశ్రాయేలుకి ఉంటుంది. కాబట్టి దైవ సేవకుడు కాపరిగా ఉన్న వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి అంటే దేవుని అనుసరించేవాడై ఉండాలి, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? వాటిని మేపేవాడై ఉండాలి, వాటిని మేపేవాడై ఉండాలి, వాటికి కాపలా కాసే కాపలాదారుడిగా ఉండాలి, శత్రువుతో పోరాడే యుద్ధవీరుడై ఉండాలి. ప్రార్థనలో అండి, ప్రార్థనలో మనం అప్పుడైతే రాజులు యుద్ధం కత్తులు, ఇప్పుడైతే మనం ఏంటి ప్రార్థనలో పోరాడే శక్తి కలిగిన వాడై ఉండాలి, ఉపవాసాలు చేసిన వాడై ఉండాలి, దుష్ట శక్తులతో పోరాడి విజయం సాధించేవాడై ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా అండి? అలాంటి దైవ సేవకుడు కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఆయనను బట్టి మాకు లేమి కలగదో మా పాస్టర్ గారు ఉన్నాడు అని చెప్పచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మాకే కీడు రాకుండా, ఏ దుష్టశక్తులు మమ్మల్ని అంటకుండా మా పాస్టర్ గారు కంచేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, పొద్దున్న ప్రార్థన చేస్తుంటాడు, రాత్రి ప్రార్థన చేస్తుంటాడు. ప్రార్థనాపరుడైన దైవ సేవకుడు మాకున్నాడు, మా కాపరి మాకుండగా మాకు లేమే లేదు అని చెప్పగలిగినటువంటి స్థాయి మనకు ఉండాలంటే మన కాపరి ప్రార్థనాపరుడేనా అనేది మనం ఆలోచించుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాపరి విశ్వాసులను సంరక్షించేవాడుగా ఉండాలి, విశ్వాసుల పక్షంగా యుద్ధం చేసేవాడు ఉండాలి, విశ్వాసులను పోషించడానికి రాత్రి నిద్రపోకుండా ఉపవాసం ఉండి వాక్యాన్ని సిద్ధపరుచుకుని వారి కడుపు నింపే పోషకుడిగా ఆ సేవకుడు దేవుని యొద్ద నుంచి పొందుకుని తాజా రొట్టె పెట్టేవాడుగా ఉండాలి. అలాంటి దైవ సేవకుడుగా కాపరి ఉన్నప్పుడు ఆ విశ్వాసులందరూ చెప్పచ్చు, మాకు లేమే
కలుగదు అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మూడో మాట ఏమిటంటే ప్రియులరా, మొదటి మాట ఏంటి చెప్పండి? ఎవరిని అనుసరించాలి? దేవుని అనుసరించే కాపరి మాకుంటే మాకు లేమి కలగదు. రైట్. నెంబర్ 2 ఏంటి? దేవుణ్ణి దగ్గర నుంచి ఆ యొక్క వాక్కును పొందుకొని ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచబడిన తాజా రొట్టె పెట్టి మా కడుపు నిండా భోజనం పెట్టే ఆహారం పెట్టి ఆత్మీయ ఆహారం పెట్టే దైవ సేవకుడు ఉంటే, మా పక్షంగా శత్రువులతో పోరాడే దైవ సేవకుడు ఉంటే మాకు లేమి కలుగుదని చెప్పొచ్చు. నెంబర్ 3 జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. కాపరి మందను రక్షించాలంట. కాపరి మందను రక్షించాలన్నాడు. చూడండి ఆ మాట. జకర్యా 9:16. నా జనులు యెహోవా దేశంలో కాపరి తన మందను, చాలు, కాపరి తన మందను రక్షించున్నట్లు అన్నాడు. కాబట్టి ప్రియులరా, మన కాపరి ఎలా ఉండాలంటే మందను రక్షించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా సంఘంలో ఎవరెవరు రక్షణ పొందలేదు, ఇంకా సంఘంలో ఎవరెవరు రక్షణ పొందాలి అనే ఒక భారం కాపరి కలిగి ఉండాలి అండి. ప్రభువా, ఇంకా దేనమ్మ గారు కుమార్తెలు ఉన్నారు, మనవలు ఉన్నారు, రక్షణ పొందలేదు నాయన అని ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళ కోసం జ్ఞాపకం చేసుకుని వాళ్ళని రక్షించి ప్రభువా, వాళ్ళని రక్షించి ప్రభు అని వాళ్ళ రక్షణ కొరకు గోజాడే సేవకుడైతే, రక్షణ కార్యాన్ని జరిగించమని దేవునితో బ్రతిమలాడుకునే సేవకుడైతే ఆ బిడ్డలు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడొకప్పుడు రక్షణ పొందుతారు. అలాగ రక్షించబడటానికి ఆ బిడ్డల ఎడల భారం కలిగిన సేవకుడైతే ఏమండి, సంఘస్థులందరూ రక్షణలోకి వస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదట మా అమ్మగారు రక్షణ పొందారు. వారి ప్రార్థన ఫలితంగా మా నాన్నగారు తర్వాత రక్షణ పొందారు. వారి ప్రార్థన ఫలితంగా తర్వాత నేను రక్షణ పొందాను. తర్వాత మా చెల్లెళ్ళు ఇద్దరు, తర్వాత మా తమ్ముడు, అందరూ రక్షణ పొందాం. అందరినీ దేవుని సేవకులుగా తీర్చిదిద్దగలిగినటువంటి ప్రార్థనలు వారు చేశారు. అలాగున దైవ సేవకుడు నాకు అప్పగించబడిన గొర్రెలు, ప్రభువా, ప్రతి కుటుంబంలో ఆ కుటుంబంలో ఫలానా బిడ్డ రక్షణ పొందలేదు, ఈ కుటుంబంలో ఫలానా బిడ్డ రక్షణ పొందలేదు, ఆ బిడ్డలను రక్షించి ప్రభువా అని ప్రార్థన చేసే సేవకుడైతే తప్పనిసరిగా దేవుడు ఆ దాసుని ప్రార్థన ఆలకించి ఆ బిడ్డలను ఖచ్చితంగా రక్షిస్తాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఒక తల్లి ఏమండి తన కొడుకు కోసం కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండేదంట అండి. దైవ సేవకుడికి ఎంతైతే బాధ్యత ఉందో అలాగే మీరు తల్లులుగా మీరు కూడా ఆ భారాన్ని కొంచెం మొయ్యాలి. మొత్తం దైవ సేవకుడి మీద పెట్టేయకుండా కొంచెం ఆ భారాన్ని తల్లులుగా మీరు కూడా మొయ్యాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ తల్లి గారు ఏం చేస్తున్నారంటే, ప్రభువా నా కుమారుడిని రక్షించి ప్రభు అని ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ఒకటే కొడుకు. ఆ తల్లి 10 ఇళ్లలో పని చేసుకుంటుంది. ఆ 10 ఇళ్లలో ఒక్కొక్కరు 2,000 3,000 ఇస్తూ ఉంటే 30,000 ఎంతో వస్తుంటే ఆ 30,000 కొడుకు పంపిస్తుంది పట్టణం వెళ్ళి చదువుకోమని. మనోడు ఉత్తరం రాతాడు. ఆ రోజుల్లో ఉత్తరాలు లేని, ఇప్పుడు నాకు ఫోన్లు లేవు. ఉత్తరం రాతాడు, అమ్మ నాకు ఫీజు కట్టాలి, ఒక 20,000 పంపంటాడు. ఈవిడ 10 ఇళ్లలో పని చేశాను, నెల అయ్యాక 20,000 మనీ ఆర్డర్ చేస్తుంది. 20,000 తీసుకుని మనోడు ఫుల్గా బిగిచ్చేస్తాడు. ఏం చేస్తాడండి? బిగిచ్చేస్తాడు. ఒక అమ్మాయిని నెట్టుకున్నాడు, వెళ్తాడు అక్కడికి అండి. శుభ్రంగా తాగుతాడు, శుభ్రంగా తింటాడు, శుభ్రంగా తిరుగుతాడు. కాలేజీ చదువు, దేవునికి స్తోత్రం అండి. మనోడేమో అక్కడ అలా చేస్తాడు. ఇవిడేమో ఇక్కడ రోజు కష్టపడి రెక్కల మొక్కలు చేసుకొని డబ్బులు పంపిస్తూ ఉంది, చదువుకుంటున్నాడు అనుకుంటుంది. ఈవిడే రోజు కన్నీళ్లతో ప్రభువా నా కుమారుని రక్షించిన ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వృధా కాలేదు. ఒక రోజున పెట్టాడు కదా అక్కడ ఒక అమ్మాయిని, అక్కడికి వెళ్తాక బయలుదేరాడు కొంచెం తాగేసి. వెళ్తుంటే దారిలో ప్రార్థన జరుగుతూ ఉంది. కాసేపు కూర్చుందాం, ఇంకా టైం ఉంది కదా, పెదలకాడ ఎందుకని కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు దాకా ఆయన ఇంకో సబ్జెక్ట్ చెప్తున్నాడు. ఆయన కూర్చున్నాక పరిశుద్ధాత్మ దేవుడు మార్చేశాడు ఆయన్ని. మార్చేది మొదలెట్టాడు, కుమారుడా నీ తల్లి కన్నీటి ప్రార్థన చేస్తా ఉంది, నువ్వు ఇక్కడ తాగుతున్నావు అని నా కోసం అప్పుడు ఎవడు చెప్పాడు ఈయనకి? నా కోసం మొదలెట్టాడు అని అలాగా బెత్తరపోయి చూస్తున్నాడంట. నువ్వు చాలా మోసం చేస్తున్నావు, నువ్వు మార్పు చెందాలి, నువ్వు తాగుతున్నావు,
నువ్వు తిరుగుతున్నావు, డబ్బులన్నీ వృధా చేస్తున్నావు, చదువుకోవట్లేదు, అలాగేలాగని మొత్తం అంతా బయట పెడుతున్నాడంట. ఇంకా వాక్యం అంతా నా కోసమే చెప్తున్నాడని నేను గుచ్చుకుంటుంది బాగా, గుండెలో గుచ్చుకుంటున్నాయి గుణపాల్లాగా. రాళ్ళు ఏరుకున్నాడంట, చుట్టుపక్కల రాళ్ళు 4 రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేద్దాం పాస్టర్ గారిని అని, అంత కోపం వచ్చేసిందంట. ఏరుకున్నాక ఆయన ప్రార్థన చేసుకుందాం అన్నాడంట. ప్రార్థన చేసుకుందాన్ని మోకరించి కన్యలతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ కుర్రోడి మీదకి దిగి ఈ కుర్రోడు కూడా ఎడుతూ మొదలెట్టాడంట. ఇక ఏడుతూ మొదలెడితే ఎక్కడ ప్రార్థన అయినా 9 గంటలకు మొదలెడతారు, 10-11కి అయిపోద్ది కదా, జనమందరూ వెళ్ళిపోయారు. మనోడు మాత్రం 1 గంట అయిపోతుంది, ఏడుతున్నాడంట. నేను ఇంత ఘోర పాపిని ప్రభు, నన్ను క్షమించి ప్రభు అని పాపాలను ఒప్పేసుకుంటున్నాడంట. పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు, ఎదురుగుండా కూర్చున్నాడు. ఆమేన్ అన్నాక చూస్తే ఎదురుగుండా పాస్టర్ గారు చూస్తే ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. చూస్తే టైం 1 గంట. జనమందరూ ఏంటంటే మనోడికి దిగిపోయింది, మొత్తం దిగిపోయింది, ఆత్మతో నింపడ్డాడు, పాపాలను ఒప్పేసుకున్నాడు, కన్నీళ్ళు గరిచాడు. ప్రార్థన 11 గంటలకు అయిపోయింది. బాబా నువ్వు దేవుడు నిన్ను తాకాడు, నువ్వు ప్రార్థనలో ఉన్నావు, కన్నీళ్ళతో ఒప్పుకుంటున్నావు, అందుకని నేను ఒక్కడనే ఉండిపోయానంటే దేవుడు నిన్ను దర్శించాడు, నిన్ను దేవుడు దీవించింది కాకుండా ప్రార్థన చేసి పంపాడంట. పంపితే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇల్లు వచ్చింది. ఆవిడ గుర్తుపట్టి కేకేస్తుంది, అగస్టిన్ కేకేస్తుందంట. కేకేస్తుంటే మనోడు ఆగుతలేదు. ఇదేంటి ఇప్పుడు డైరెక్ట్గా టైంకి వచ్చేసేవాడు, ఈ ఆలయం 1 గంట అయిపోయినా రాలేదు, వెళ్ళిపోతున్నాడు, కేకేస్తుంటే అతలేదంటే దగ్గరకు రాబోతుందంట పరిగెత్తుకుంటా. అప్పుడు వెనక్కి తిరిగి అగస్టిన్ చచ్చిపోడని చెప్పాడంట. అగస్టిన్ చచ్చిపోడని చెప్పాడు. నువ్వే కదా అగస్టిన్ చచ్చిపోతామేంటంటే, ఆ అగస్టిన్ ఎవరో నాకు తెలదు, ఆడు చచ్చిపోడు, వీడు ఇంకో అగస్టిన్, నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఆవిడ ఆశ్చర్యపోయి, ఇతను వేరే అగస్టినా, ఆ అగస్టిన్ చచ్చిపోడా అని ఆవిడ అనుకుంది. మరలా ఆ వీధికి ఆ దారికి మళ్ళీ ఎప్పుడు రాలేదంట. మొత్తం మారిపోయాడు. చర్చికి వెళ్తున్నాడు ఆ పాస్టర్ గారి దగ్గరికి. కాలక్రమేణా గొప్ప సేవకుడు అయిపోయాడు. ప్రపంచమంతా తిరిగి ప్రతి వేదిక మీద చెబుతున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొచ్చానని చెప్తున్నాడంట. ఆయన ఎంత గొప్ప సేవ చేశాడంటే సెయింట్ అగస్టిన్ అనే బిరుదు ఆయనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. సెయింట్ మదర్ తెరిసా అంటారు, అంటే మదర్ తెరిసా గారు అంత సేవ చేశారని. అంత సేవ చేస్తాను కానీ సెయింట్ అన్న బిరుదు ఎవరో ఆయనకు కూడా అంత బిరుదు ఇచ్చారు, అంటే అంత గొప్ప సేవ చేశాడనమాట. కాబట్టి మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డలను తప్పనిసరిగా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. మన కాపరి రక్షించేవాడుగా ఉండాలి. ఏం చేయాలండి? ప్రతిరోజు ప్రభువా మా బిడ్డలు పలానా బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలను రక్షించి ప్రభువా, పలానా ఆమె కుమార్తె ఉంది, పలానా ఆమె కుమారుడు ఉన్నాడు, వాళ్ళ మనలు ఉన్నారు ప్రభువా, ఈ బిడ్డలందరినీ రక్షించి ప్రభువా అని ప్రార్థన చేసే పాస్టర్ గారు అయితే, ఆ బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లులుగా మీరు కూడా ఉంటే బలం పెరుగుతుంది, ఆ బిడ్డలందరూ రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులరా, కాపరి మందను ఏం చేయాలి? రక్షించాలి. శత్రువుల బారి నుంచి కాపాడతాక ప్రార్థనలో ఉంటాడు, రక్షణ పొందడానికి కూడా ప్రార్థనలో ఉండే వాళ్ళని రక్షణలోకి నడిపిస్తాడు. వాక్యం ద్వారా, శుద్ధీకరణ ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఆ రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా రక్షించబడతారు. అలాంటి కాపరి ఉంటే దేవునికి స్తోత్రం కలిగినగా. పెళ్ళికి బాప్తిస్మం ఇచ్చేసి అండి, అవసరానికి బాప్తిస్మం ఇచ్చేసి ఇలా కూడా రక్షణ పొందారని చెప్పుకునే బ్యాచ్ కాదు. లోపల నుంచి, హృదయం నుంచి మార్పు పొంది రక్షింపబడిన వ్యక్తులుగా, పరలోక రాజ్యానికి సిద్ధపరచబడగలిగిన వ్యక్తులుగా తయారు చేయటం ఆ కాపరి బాధ్యత అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఆయనను అనుసరించే కాపరి మనకున్నప్పుడు మనకు లేమి కలగదు. నెంబర్ 2, కడుపు నిండా భోజనం పెట్టే కాపరి ఉన్నప్పుడు మనకి లేమి కలగదు. నెంబర్ 3, రక్షించగలిగినటువంటి ప్రార్థనలు చేసే కాపరి ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులందరూ రక్షణలోకి వస్తూ ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు మనకు లేమి కలగదు. నెంబర్ 4 అండి, మార్కు సువార్త 6:34. ఆయన కనికరపడి అనేక సంగతులు వారికి బోధించసాగిన. యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించసాగిను. ఏమండి, మన కాపరి కనికరం కలిగిన కాపరిగా ఉండాలి. ఎలాంటి కాపరిగా ఉండాలండి? కనికరము కలిగిన కాపరిగా ఉండాలి. కనికరముతో యేసు ప్రభు వారు అనేక సంగతులు వాళ్ళకు బోధించారంట అండి. అలాగే కాపరి కనికరం కలిగిన కాపరిగా ఉండి విసుక్కోకుండా
అనేక సంగతులు బోధించేవాడుగా ఉండాలి, కౌన్సిలింగ్ చేసేవాడుగా ఉండాలి, తప్పును సరిదిద్దే సేవకుడిగా ఉండాలి, విశ్వాసులను హెచ్చరించే సేవకుడిగా ఉండాలి, బుద్ధి చెప్పే సేవకుడిగా ఉండాలి. విశ్వాసులను ఎక్కడ తప్పిపోతున్నారో గమనించి గుర్తించి అక్కడ వారిని నిలబెట్టే సేవకుడిగా ఉండాలి. సేవకుడు పని అనేక సంగతులు బోధించే సమర్థుడిగా ఉండాలి. ఆదివారం ఒకసారి వచ్చి మరి కాసేపు వాక్యం చెప్పేసి వెళ్ళిపోయేటట్టుగా కాదు. చాలా సంగతులు జరుగుతూ ఉంటాయి. ఒక పెళ్ళికొడుకు పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఒకసారి మా ఇంటికి వెళ్ళి నా భార్యతో మాట్లాడండి, వాక్యం ద్వారా చెప్పండి, ఏదో రకంగా అర్థమయ్యేటట్లు చెప్పండి అని చాలాసేపు మాట్లాడాడు. నేను ప్రార్థన చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆమెతో అనేక సంగతులు బోధించాను. అమ్మ, వాక్యం ఇలా చెప్తుంది, భర్తకు లోబడమని చెప్తుంది, భర్త మాట వినాలని చెప్తుంది, ఇలాగ ఐక్యంగా ఉండాలని చెప్తుంది, విభేదించకూడదని చెప్తుంది అని ఆయన ఏదో నాకు ఫోన్ చేసినట్టుగా కాకుండా, నేను కావాలని వెళ్ళినట్టుగా కాకుండా, మామూలుగా వెళ్ళినట్టుగా వెళ్ళి ఎలా ఉన్నారమ్మా అని పలకరించి అన్ని విషయాలు తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి చాలా విషయాలు అనేక సంగతులు బోధించిన తర్వాత ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పాడు. చాలా వందనాలండి, కొంచెం పరిస్థితి మారిందండి, కొంచెం మంచిగా ఉందండి, బాగానే ఉందండి అయ్యా, చాలా వందనాలయ్యా అని చెప్పాడు. సేవకుడు బోధింప సమర్థుడిగా ఉండాలి. తగు వచ్చినప్పుడు వాక్యానుసారం చెప్పే కెపాసిటీ ఉండాలి. దేవుని సహాయాన్ని ద్వారా సమాధానపరచగలిగిన విధానం ఉండాలి. సేవకుడు జ్ఞానవంతుడై ఉంటే కార్యం జరిగిపోదు. సేవకుడు దేవుని చిత్తాన్ని తెలియపరిచి ఆత్మ సహాయాన్ని కోరుకుంటే ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. వెళ్ళినాళ్ళు మాటలు చెప్పితే మారిపోతారేటండి? మారిపోరు. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ప్రభు ఆ కార్యం చేయనని వెళ్ళి 4 మాటలు చెప్తే ప్రార్థనాపూర్వకంగా వస్తే ఆ మాటలు వాళ్ళని మారుస్తాయి, వాళ్ళు చక్కగా బతుకుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క కనికరపడే ఆ యొక్క మనసు ఉండాలి. కాపరికి ఏముండాలండి? కనికరపడే మనసు ఉండాలి. ఒక ఒక యమనస్తుడు, ఇక నాకు కాపురం చేయనండి ఆమెతో, నాకు విడాకులు తీసేసుకుంటానండి, నాకు వద్దండి అంటున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. దైవ సేవకులు చాలాసార్లు చెప్పి 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 అలా కాదు నన్ను, అలా కాదు నన్ను, ఇలా కాదు నన్ను అని చెప్పి చాలాసార్లు ఆడితో పాటు వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి ఇలాగ చెప్పి ఇలాగ చెప్పి ఎంతో ప్రయాసపడినా అటేపు కరుగుతలేదు ఇటేపు కరుగుతలేదు. కానీ ప్రార్థనలు వృధా మాత్రం కావు. ఒకనొక రోజు వాళ్ళిద్దరు మరలా ఏకమయ్యారు, చక్కగా బతుకుతున్నారు. కాబట్టి ప్రియులారా, దైవ సేవకుడు ఎలాంటి వాడై ఉండాలంటే బోధింప సమర్థుడిగా ఉండాలి. అనేక సంగతులు వాళ్ళకి బోధించాడంట దేవుడు, కనికరపడి. అలాంటి సేవకుడై ఉండాలి. యెషయా గ్రంథం 61 అధ్యాయం 1 నుంచి 3 వరకు చూస్తే, దుఃఖించు వారికి సంతోష వస్త్రం అంటాడు, ఉల్లాస వస్త్రం అంటాడు. ప్రభువుకు యెహోవా నా మీదకు వచ్చి ఉన్నాడు, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును యెహోవాను అభిషేకించారు. నలిగిన హృదయం గల వారిని, ఏంటండి నలిగిన హృదయం ఎవరికైతే ఉందో సంఘంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏం చేయాలంట? దృఢపరచాలి. ధైర్యం చెప్పాలి, వాళ్ళకి బలపరచాలి. వాళ్ళకి అమ్మ ధైర్యంగా ఉండండి, మీకు మేము వెనకాల ఉన్నాం, ప్రార్థన చేస్తుంటాం, ధైర్యంగా ఉండండి అని దృఢపరిచే కాపరిగా ఉండాలి. చెరలో ఉన్న వారిని విడుదల ప్రకటించడానికి, మీ వెనకాల మేము ఉన్నాం, ప్రార్థనలు చేస్తుంటాం, విడుదల ఇస్తాడు దేవుడు అని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి విడుదలను ప్రకటించే దైవ సేవకుడై ఉండాలి. యెహోవా హితవచనం ప్రకటించుటకును ప్రతిదండన దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చే సేవకుడై ఉండాలి. అమ్మమ్మ ఆగండి, ఎవరైనా మరణించి ఉంటారు, అలాంటి చోటుకి వెళ్ళి ఏం చెప్పాలి? ఓదార్చే దైవ సేవకుడిగా ఉండాలి. మన రామలక్ష్మి గారు వదిన గారి దగ్గరికి వెళ్ళాం. ఆమెకు కొన్ని 2-3 మాటలు వాక్యం నుంచే చూపించాను నేను. ఇలా వాక్యం చెబుతుందమ్మా, ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని పోషించే పోషకుడిగా దేవుడు ఉంటాడు, మీకు పరమ భర్తగా దేవుడు ఉంటాడు, మీరు ధైర్యంగా ఉండండి. భర్త లేదంటే ఎవరికైనా ఆ లోటు ఉంటుంది, తీర్చలేము.
కానీ అంతకంటే ఎక్కువ మీకు ధైర్యపరచగలిగిన సమర్థుడైన దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఓదార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆదరించగలిగిన దేవుడు ఉన్నాడు. తల్లిలాగా ఆదరిస్తానని చెప్పాడని ఈ వాక్యాలన్నీ చూపించాను ఆవిడకి. వచనాలు కూడా చెప్పి వాక్యాలన్నీ చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేసి వచ్చాం. ఇలాగున దృఢపరిచేవారుగా, ధైర్యపరిచేవారుగా, ఓదార్చేవారుగా, ఆదరించేవారుగా, హితవత్సరం ప్రకటించేవారుగా, ఇంకేట్రా దుఃఖించేవారికి, దుఃఖంతో ఉన్నవారికి ఉల్లాస వస్త్రాన్ని ప్రకటించేవారుగా, ధరింపచేసేవారుగా, మా బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, దైవ సేవకుడు ఎలాంటి వాడే ఉండాలంటే కనికరపడేవాడే ఉండాలి అండి. ఇన్ని సిచ్యువేషన్లో అలాగున కనికరపడి వాళ్ళను ధైర్యపరిచేవాడుగా, దృఢపరిచేవాడుగా, విడుదల కోసం ప్రార్థన చేసేవాడుగా, ధైర్యపరిచేవాడుగా, సంతోషం కలిగింపజేసేవాడిగా, అన్ని రకాల బోధింప సమర్థుడిగా దైవ సేవకుడు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి 14:14 యేసు ప్రభు వారు వారిని కనికరపడి వారిలో రోగులందరినీ స్వస్థపరిచారు అని చెప్పి రాయబడతా ఉంది. దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు, బంధించినప్పుడు విడుదల కలుగును కాకుండా యేసునామములో ప్రకటించినప్పుడు స్వస్థత కార్యాలు జరుగుతూ ఉంటాయి. సూచక క్రియలు వెంబడిస్తూ ఉంటాయి. దేవుడు కార్యాలు చేస్తూ స్థిరపరుస్తూ ఉంటాడు. అలాగున భారము కలిగిన సేవకుడుగా, స్వస్థత కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన వాడుగా దైవ సేవకుడు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇవన్నీ కనికరంతో చేయాలంట. మత్తయి 15:32 4,000 మంది పురుషులు ఉన్నారంటండి. దేవుని వాక్యం విన్నారు. 3 రోజులు అయిపోయింది. యేసుప్రభు అన్నారు 3 రోజులు అయిపోయింది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళమంటే దారిలో పడిపోతారు, వాళ్ళకి మనం ఏదోటి ఆహారం పెడదామంటే శిష్యులు అన్నారు 4,000 మంది ఉన్నారు, అక్కడ నలుగురాయి పెట్టేస్తాక మన దగ్గర ఏముంది పెడతాకే, ఏం లేదు, 4,000 మంది సరిపడ్డ భోజనం మనం తేలేమని పంపించే అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నారు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఆహారం ఉందంటే ఒక పిల్లోడు, నా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చేపలు ఉన్నాయంటే ఇలాగిమ్మని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరవటం మొదలుపెట్టాడు యేసు ప్రభు. ఆ 4,000 మంది పురుషులు తినేశారు. ఇంకా స్త్రీలు ఉంటారు 10,000 మంది, ఎంతమందో 4,000 మంది పురుషులు ఉన్నారంటే ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉంటే ఒక ఆయన 2-3 ఉన్నాం, పురుషులు 4 ఉన్నాం. అలాగే స్త్రీలు ఇంకా 2-3 రెట్లు ఎక్కువ ఉంటారు. అంటే ఇంచుమించు అక్కడ 10,000-15,000 మంది ఉంటారు. అంతమంది తినేశారు శుభ్రంగా, కడుపు నిండా రొట్టెలు తినేశారు, చేపలు తినేశారు, శుభ్రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన మొక్కలు ఎత్తమంటే చాలా మిగిలినాయి. అంత అభివృద్ధి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దైవ సేవకుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడై ఉండాలి. అలాంటి దైవ సేవకుడై ఉండాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన సంఘస్థులందరికీ సమృద్ధి కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటి మాట ఏంటి చెప్పండి? ఆయనను అనుసరించేవారు, ఆయనను అనుసరించే కాపరై ఉండాలి. అండ్ అలాంటి కాపరైతే మాకు ఏమి కలగదని చెప్పొచ్చు మనం. రెండవది, కడుపు నిండా భోజనం పెట్టి ఆత్మీయ సంబంధమైన వాక్యం చెప్పగలిగిన వాడై ఉండాలి. అప్పుడు చుట్టూ కాపలా కాసేవాడై ఉండాలి. ఇంకా శత్రువులను జయించేవాడై ఉండాలి, సంరక్షించేవాడై ఉండాలి, యుద్ధాలు చేసేవాడై ఉండాలి, పోషించేవాడై ఉండాలి. అలాంటి క్వాలిటీ ఉన్న దైవ సేవకుడు ఉంటే మాకు లేమి కలదని చెప్పొచ్చు. మూడవ మాట, రక్షణ. మన కుటుంబంలో ఇంకెవరైనా రక్షణ పొందలేదు వాళ్ళ కోసం భారం కలిగిన ప్రార్థన పరుడుగా, రక్షించగలిగిన సమర్థుడిగా ఉండాలి. 4వ పాయింట్, కనికరం కలిగిన వాడుగా ఉండాలి. 5వ పాయింట్ 1 పేతురుపత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు దారి తప్పిపోయారు, ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. చాలామంది విశ్వాసులు దారి తప్పిపోతూ ఉంటారు. ఆ దారి తప్పిపోయిన వారు మరలా ఆయన వైపుకు మళ్ళించబడాలి. ఆయన వైపుకి మళ్ళించబడాలి. ఆత్మల కాపరి అధ్యక్షుడు యేసు ప్రభు వారు. ఆయన నియమించిన కాపరిగా మాలాటంలో ఎవరికైనా ఉంటాం. మా ద్వారా మరలా యేసు ప్రభు వైపు మరలా దారి తప్పిన వాళ్ళందరూ కూడా ఆయన వైపు తిప్పబడేటట్లుగా ప్రయాసపడాలని చెప్తా ఉన్నాడు. ఎలాగా దారి తప్పిన వాళ్ళు మరలా ఆయన వైపుకు మళ్ళించబడతారు అని అంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకి ఆన్సర్ ఉంటుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. అయ్యా, నీ మందని నువ్వు ఎక్కడ మేపుతున్నావు?
నేను ఇంక ఇక్కడే ఉన్నాం అనుకున్నాను, నేను జతకాల మందల దగ్గరే ఉండిపోయాను. ప్రాణేశ్వరి, అయ్యా నా ప్రియుడా, నీ మందను ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది ప్రియురాలు. అంతేనా? 1:7 నీ మంద ఎక్కడ మేపుతూ అన్నది 2:7 ఎక్కడుంది అది? నీ మందను ఎక్కడ మేపుదువో అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము అని ఉంటుంది. సరే, ఎక్కడో దిక్కున ఉంటుంది, నేను పొరపాటు రాసుకున్నట్టున్నాను. ప్రియురాలు అనగా షోలమ్మితి, ప్రియుడు అనగా యేసుప్రభు. యేసుప్రభుతో పాటే ప్రియురాలు కూడా మందను మేపుకుంటూ వస్తుంది అండి. కొంత దూరం వచ్చాక యేసుప్రభు వెళ్ళిపోయాడు ఆయన మందను తీసుకుని. ఈ ప్రియురాలు ఇంకా జతకాలు ఉన్నారంట, జతకాల దగ్గర ఉండిపోయింది. యేసుప్రభు ఉన్నాడు అనుకుంటుంది. ఇంకా తర్వాత నెతుక్కుంటే ప్రియుడు లేడు. అరే ప్రియుడు లేడేంటని అడుగుతుంది. ప్రియుడా, నీ మందను ఎక్కడ మేపుతున్నావు? నేను ఇంకా నీ దగ్గరే ఉన్నాను అనుకుంటున్నాను. నేను జతకాల దగ్గర ఉండిపోయాను, మర్చిపోయాను. నేను ఇప్పుడు ఎలా నిన్ను ఎలా కలుసుకోవాలి, నీ దగ్గరికి ఎలా రావాలి? ప్రియుడా, నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, ఇంక నేను వెనక్కి వచ్చి నీకు దారి ఏమి చూపించను, మందల అడుగుజాడలను బట్టి పో, అప్పుడు నేను కనపడతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన. మందల అడుగుజాడలు ఉంటాయి, మందల అడుగుజాడలు ఉంటాయి. నువ్వు ఇంకా జతకాల మందల దగ్గరే ఉండి మాటలు వేసుకొని ఊసులు వేసుకుని అక్కడ ఉండిపోతే నేను నీ దగ్గర ఉంటాను, వెళ్ళిపోయాను. నేను ఎలాగెళ్ళానో నా మందల అడుగుజాడలు ఉంటాయి, అడుగుజాడలను ఎత్తుక్కుంటూ వచ్చాయి, అప్పుడు నీకు కనపడతానని చెప్పాడు. కాబట్టి మనము దారి తప్పిపోయినప్పుడు మళ్ళీ దారిలోకి రావాలంటే అడుగుజాడలను పట్టుకుని వెళ్ళిపోతే దారి దొరికేద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దైవ సేవకులు వెళ్ళే అడుగుజాడలు ఉంటాయి, ఆ భక్తి మార్గం ఉంటుంది. ఆ అడుగుజాడలంట వెళ్తే ఆయన ఎక్కడుండో మనకు దొరికేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అడుగుజాడలను చూపించగలిగిన దైవ సేవకుడు ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎరిగిన దైవ సేవకుడైతే ఆయన ఆ అడుగుజాడలో తీసుకెళ్తాడు అండి. ఒకసారి దావీదు గారు వాళ్ళ భార్యలని పిల్లలందరినీ కూడా శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు దావీదు గారు. ప్రభు, ఎలాగనైనా మరి వెళ్ళమంటావా? మాకు వాళ్ళు కనపడతారా? వాళ్ళు మాకు దొరుకుతారా? వాళ్ళు మాకు అప్పగిస్తావా అని ప్రార్థన చేస్తే ఏడ్చినంత సేపు ఏడుతాడు, ఓపికంత అయిపోద్ది. అప్పుడు దేవుని విచారణ చేస్తే దేవుడు అంటాడు, వెళ్ళు, నీకు దొరుకుతారని చెప్తాడు. అప్పుడు వాళ్ళు కొంత దూరం వచ్చిన తర్వాత ఒకడు అక్కడ పడిపోయి ఉంటే ఆగమంటాడు దావీదు. వాళ్ళ వెనకాల వాళ్ళని కూడా ఆగుతారు. ఆయన ఇలా తీసుకురండి దగ్గరికంటే, తీసుకొచ్చాక నువ్వు ఎవడో ఇక్కడ ఎందుకు పడి ఉన్నావు, ఇంత నీరసంగా ఎందుకు ఉన్నావు అని అడుగుతాడు. అంటాడు, మేము దావీదు ఉన్న చోటుకి వెళ్ళాం, వాళ్ళ భార్య పిల్లల్ని బంధించి మా ఊరికి తీసుకెళ్ళిపోతున్నాం, మధ్యలో నాకు నీరసం వచ్చింది, నీరసం వస్తే మా యజమాని నన్ను ఇక్కడ పడేసి వాళ్ళందరూ వెళ్ళిపోరని చెప్పాడు. భలే దొరికారు బాబు, నువ్వు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా, ఊరు ఏటో నీకు తెలిసేటరా అని అడిగాడు. అడిగితే నాకేం తెలుదా, మా ఊరు, నేను తీసుకెళ్తాను రండి అన్నాడు. అప్పుడు వాడికి అంజూర పళ్ళు ఇచ్చి అవి ఇచ్చి బలపరిచి, నేను బాగా చూసుకుంటాను బాబా, దారి చెప్పరా బాబా అంటాడు. శుభ్రంగా దారి చెప్పాడు. వెళ్ళాడికి అక్కడ దొరికేసాక నీకేం ప్రాణాపాయం లేదు బాబు, నేను మంచిగా చూసుకుంటాను, మాకు దారి చూపించావు అంతే సంతోషం అని చెప్పేసి వెళ్ళి వాళ్ళందరినీ సంహరించి మరలా భార్యని పిల్లలందరినీ కూడా ఆ సొత్తుని మరలా తిరిగి తెచ్చుకున్నారు. దారి చూపించుడుంటే మళ్ళీ కలుసుకుంటాం సార్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దారి చూపించుడుంటే మళ్ళీ ఆయన కలుసుకోగలుగుతాం. ఆయన అడుగుజాడలు తెలిసినోడు, ఆయన గురించి తెలిసినాడు, ఆయన దారి తెలిసినాడు దైవ సేవకుడు ఒకడు ఉంటే ఆయన వెనకాల వెళ్ళిపోతే కడకి ఆయన మనం కలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, దారి తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ దారి ఎలా తెలుసుకుంటామంటే దారి తెలిసిన దైవ సేవకుని పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 4వ పాయింట్ ఏమిటనగా, దారి తప్పిన వారిని ఆయన వైపుకు మళ్ళించే కాపరిగా ఉండాలి. ఏమండి, ఇంకో మాట చెప్తాను. గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలను నేను ఎరుగుదును అన్నాడు యేసుప్రభు. గొర్రెలు తీయండి, యోహాను సువార్త 10:15 నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు. ఏమండి, చదవండి అన్నమాట. యోహాను 10:15 తండ్రి నన్ను ఎలాగెరుగునో, నేను తండ్రిని ఎలాగెరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును,
నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు. చాలు చాలు, ఆయన ప్రాణం పెట్టాను అన్నాడు. నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను నా గొర్రెలు ఎరుగును అన్నాడు. అండి ఇప్పుడు నాకు కొన్ని గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రెలతో రోజు నేను ఉంటాను. నేను వెళ్ళి వాటిని పిలుస్తాను అనమాట. ఎలా ఏదో ఒక పదం పిలుస్తాను, వాటికి రోజు అలవాటు అయిపోయింది. అండి వెళ్ళిపోదాం రండి అంటాను. అన్నప్పుడు వాటికి నా స్వరం అలవాటు కదా, అవన్నీ కూడా వెంటనే బయలుదేరిపోతాయి, నా వెనకాల వచ్చేస్తాయి. వాటి ముందు నేను నడుతుంటాను, తీసుకెళ్ళిపోతాను. ఇంకోటి ఎవడో వచ్చాడు, వచ్చి ఆడు గమనిస్తున్నాడు ప్రతిరోజు ఈ గొర్రెలకి ఏం చెప్తున్నాడు వీడు అని. నేను వెళ్ళి రండి వెళ్ళిపోదాం అన్నాను. వెళ్ళిపోదాం అంటే అవన్నీ కూడా చక్కగా లైన్ కట్టేసినాయి. నేను ముందు వెళ్తానే వెనకాల వచ్చేస్తున్నాయి. ఓ రోజుని నాకన్నా ముందే ఆడు వచ్చి రండి వెళ్ళిపోదాం అన్నాడు. అవి వస్తాయా కాపరి అన్నట్టు ఆడు అన్నాడు, అచ్చం అలాగే రండి వెళ్ళిపోదాం అన్నాడు. వెళ్ళిపోదాం అంటే ఒకటి కూడా కదులుతలేదు. అదేటిరా ఆయన అన్నట్టు అన్నాను కదా, అచ్చం ఒకటి వత్తలేదేటి అని మళ్ళీ అన్నాడు, కదులుతలేదు. మళ్ళీ అన్నాడు, కదులుతలేదు. ఈలోగా కాపరి వచ్చాడు, ఇటు జాయిగా ఏదో పని మీద వచ్చినట్టుగా వెళ్ళిపోయాడు. అండి కాపరి స్వరం ఎవరు ఎరుగుతారండి? కాపరి స్వరం గొర్రెలు తెలుసు. ఆ గొర్రెలు నా గొర్రెలు కాదు నాకు తెలుసు. కాబట్టి దేవుని ఎరిగిన కాపరి దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. మీకు అర్థమైందో లేదో? దేవుని ఎరిగిన కాపరి దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. మీరు కూడా మీ కాపరి స్వరం ఎరిగిన వారైతే ఇంకొకరు ఎవరైనా వచ్చి కేకేసినా వెళ్ళరు. మీకు అర్థమైందా? అర్థమలేదా? కాబట్టి ఎవరు మీ కాపరి, ఎవరు స్వరం వినాలి, ఎవరికి లోబడాలి, ఎవరి వెంట వెళ్ళాలి, ఎవరి వెంట వెళ్ళకూడదో, తోడేళ్ళు కప్పుకుని చర్మం కప్పుకుని గొర్రె చర్మం కప్పుకుని తోడేళ్ళు అంటాడు వచ్చాడా, ఆయన వెనకాల వెళ్తే నరకం తీసిపోతాడా, ఇవన్నీ గమనించుకోవాలి. కాబట్టి మా కాపరి స్వరం మాకు తెలుసు, మా కాపరి పిలిస్తే వెళ్తాం అనేటట్టుగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అడుగు జాళ్ళను బట్టి వెళ్ళిపోండి, ఆయన కనపడతాడు. అండి ఆయన ఎన్ని మాటలు వచ్చినాయమ్మా? 7 మాటలు వచ్చేసినాయా? రైట్. ఇంకొక మాట 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ కిరీటం ఇవ్వబడుతుంది అన్నాడు. కాబట్టి ఆయన ప్రధాన కాపరి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు కిరీటాలు ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యాకోబు 1:12 శోధన సహించేవాడు ధన్యుడు, వారికి జీవ కిరీటం ఉంటుంది అన్నాడు. 1 కొరింథీ 9:25 మితముగా ఉంటే మంచిది, మీకు కిరీటాలను ఇస్తాడని చెప్పాడు. కాబట్టి మనం గొర్రెలంగా మనము మితముగా భక్తి చేయాలి. ఎలా చేయాలండి? మితముగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా. ఒక కలెక్టర్ అవ్వాలనుకునేవాడు తక్కువ నిద్రవుతాడు, తక్కువ తింటాడు కదా, ఆ గోళ్ళు గురువైపు చూస్తూ ఉంటాడు. కలెక్టర్ అవ్వాలని లేనోడు కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్ర అవుతాడు, తక్కువ చదువుతాడు, వాడు కలెక్టర్ అవడం. నేను కలెక్టర్ అవ్వాలనుకున్నవాడు, ఐఏఎస్ కొట్టాలనుకున్నవాడు తక్కువ తింటాడు, ఎక్కువ చదువుకుంటాడు, 4 గంటలు నిద్రపోతాడు, టార్గెట్ రీచ్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు. కాబట్టి మనం కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో మితముగా తక్కువగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువగా మితముగా అన్ని విషయాల్లో ఉండాలి. ఎక్కువగా మనం శోధనలు వచ్చినా సహించుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు జీవ కిరీటాన్ని పొందుకుంటాం. మితముగా ఉంటే ఇంకొక కిరీటాన్ని పొందుకుంటాం. మన ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటాన్ని ఇస్తాడని చెప్పాడు. కాబట్టి మనము కిరీటాన్ని పొందుకునేలాగా మనము భక్తిని చేయాలని, కాపరి మన కిరీటాలు ఇస్తాడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకొక మాట మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో కాపరి పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు. కాపరి ఏం చేస్తాడండి? పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు. ఎస్తేరుని ఆ యొక్క హేగే అనే కాపరి పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచాడు. కాబట్టి రాజుగారు ఇష్టపడి ఆయన దండము చూపించాడు, పెండ్లి కుమార్తె అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎంతోమంది ఆడపిల్లలు వచ్చారు, వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇమ్మని రాజుగారు చెప్పాడు. హేగే అడుగుతాడు వాళ్ళని, అమ్మ నీకేం కోరుకుంటారంటే, నాకు వడ్డానం కావాలండి, ముక్కుపొడుగు కావాలండి, ఇక్కడేదో పాపిడి బిల్ల కావాలండి, ఇక్కడేమో అడ్డంగా ఇంకోటి కావాలండి, ఇక్కడేం మెల్లో ఇంతంత గొలుసు కావాలండి, ఇక్కడేమో ఇంకేం అన్నీ కోరుకుంటారు. వాళ్ళు కోరుకునే అన్నీ ఇచ్చేస్తాడు, వాళ్ళే పెట్టుకుంటారు, వెళ్తారు. రాజుగారు చూస్తాడు, వెళ్ళిపోమంటాడు. ఇష్టపడ్డాం.
ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరుని అడిగాడు, అమ్మ నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. ఎస్తేరు అంది, నాకేమొద్దయ్యా అంది. ఏమొద్దా? అదేటమ్మా, ఎంతమంది వచ్చారు, ఎంత పెద్ద పెద్ద లిస్టులు ఎత్తున్నారు, నువ్వు ఏమొద్దంటే వీటరా అంటే, అయ్యా నువ్వు ఎలా సిద్ధపడుతావు అలాగే వెళ్తానయ్యా, నాకేమొద్దయ్యా అంది. హేగే ముచ్చటపడిపోయాడు. ఇలాంటి మాట ఏ పిల్ల అంటుందని చూస్తున్నాను నేను, ఎంతవరకు ఎవరు అనలేదు, నువ్వు అన్నావు నిన్ను సెలక్షన్ చేయించేస్తానమ్మా అని. రాజుగారికి ఎలాగుంటే ఇష్టమో ఎవరు తెలుసు? రాజుగారికి ఎలాగుంటే ఇష్టమో ఎవరు తెలుసు? హేగేకి తెలుసు. రాజుగారు అంటే యేసుప్రభు అనుకోండి, హేగే పరిశుద్ధాత్మ దేవుడు అనుకోండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి నీ ఇష్టం ప్రభు, నన్ను నువ్వే సిద్ధపరచంటే యేసుప్రభుకి ఇష్టమయ్యేలాగా చేస్తాడా చేయడా? చేస్తాడు. అప్పుడు హేగే ఆమెను రాజుకి ఇష్టపడేలాగా సిద్ధపరిచి పంపాడు. అలా చూడగానే రాజుగారు వెంటనే దండం చాపాడు, అండి తీసుకెళ్ళి రాణిగా కూర్చోబెట్టాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకి అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకి అప్పగించుకున్న కాపరి దగ్గర ఆయనకు లోబడి ఉంటే ఏమండి, వధువు సంఘంలో మనల్ని కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు ఆ కాపరని నేను ప్రభు పెట్టి మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి నీవు ఇలాంటి లక్షణాలు ఉన్న కాపరి దగ్గర ఉంటే ఏమండి, ఆయన నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు. నువ్వు పరలోక రాజ్యం చేరి పెళ్లి కుమార్తెగా యేసుప్రభు పక్కన కూర్చునే వధువు సంఘంలో నువ్వు కూడా ఉంటావు అనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అలాంటి కాపరి ఉన్న ఆ సంఘంలో సభ్యుడివైతే నా కాపరి నాకు అలాంటి యెహోవాను కాపరిగా కలిగి ఉన్న దైవ సేవకుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలుగుదని చెప్పగలిగిన ఆ స్టేట్మెంట్ మనం కూడా ఇవ్వగలిగిన పరిస్థితుల్లోకి మనం రాగలుగుతామనే సత్యాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలను